చంపినా ఇక్కడ ఆఫీస్ లేదు, ఏం లేదు, ఎట్లా అని అడుగుతున్నాను క్వశ్చన్. అది ఒకటి. ఈ రేట్లు అసలు ఏమనుకున్నా, అసలు మీరు బంద్ చేద్దాం అనుకుంటే బంద్ చేయండి, లేదంటే రేట్లన్నా వేయించండి, కానీ మా డ్రైవర్లను మాత్రం ఇట్లా చంపకని చెప్పండి. అదేనా చెప్తున్నా. మరీ దారుణంగా అయిపోయింది. ఓలా ఆఫీస్ లేదు కదా అక్కడ. మనం కొట్లాడుతున్నాం, కానీ ఎయిర్పోర్ట్లో కొట్లాడుతున్నాం. మనం దేని కొట్లాడుతున్నాం? మనం దేని కొట్లాడుతున్నాం? మనం రేట్ల గురించి. మళ్ళీ ఆఫీస్ ఎందుకు లేదు వేరే దగ్గర? ఓలా ఆఫీస్ ఎందుకు లేదు? ఎయిర్పోర్ట్లో కొట్లాడుతున్నాం. బరాబర్ ఆఫీస్ ఉంది, అక్కడ పికప్ పాయింట్లో ఉంటారు. పికప్ పాయింట్ ఉంటారు కదా అక్కడ పికప్ పాయింట్. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షమ్ బ్లాగ్స్. నా రెగ్యులర్గా అయితే వీడియోస్ రావట్లేవు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే పని పైన దిగుతున్నా. కాకపోతే ఇంకా ఈ 2-3 రోజుల్లో అయిపోతుంది, అప్పుడు నేను కంటిన్యూ వెళ్తా. కాకపోతే మీ అందరికీ ఒక అప్డేట్ ఇద్దామని ఇస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓలాలో ఏం రేట్లు మాత్రం అంతే రేట్ ఇస్తుండు. కాకపోతే నేను ఒకటి వీడియో చూసినాను, కంప్లైంట్ ఇచ్చిండు మన వాళ్ళు. ఒక డ్రైవర్ అనేది కంప్లైంట్ ఇచ్చిండు, అది హిందీలో ఉంది. ఆ డ్రైవర్ ఏమంటున్నా అంటే, ఆయన ఆవేదన ఏంటంటే, మీరు ఆఫీస్ లేదు అయితే మన డ్రైవర్ అన్న, ఒక ఓలా డ్రైవర్ అన్న కంప్లైంట్ ఇచ్చిన, కస్టమర్ కేర్కి కంప్లైంట్ ఇచ్చిండు. కాకపోతే ఆయన ఆవేదన విన్నా, ఆయన కరెక్టే మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, రేపటికి మా డ్రైవర్లని ఎవరో కొట్టి చంపినా ఇక్కడ ఆఫీస్ లేదు, ఏం లేదు, ఎట్లా అని అడుగుతున్నాను క్వశ్చన్. అది ఒకటి. ఈ రేట్లు అసలు ఏమనుకున్నా, అసలు మీరు బంద్ చేద్దాం అనుకుంటే బంద్ చేయండి, లేదంటే రేట్లన్నా వేయించండి, కానీ మా డ్రైవర్లను మాత్రం ఇట్లా చంపకని చెప్పండి. అదేనా చెప్తున్నా. మరీ దారుణంగా అయిపోయింది. ఓలా ఆఫీస్ లేదు కదా అక్కడ. మనం కొట్లాడుతున్నాం, కానీ ఎయిర్పోర్ట్లో కొట్లాడుతున్నాం. మనం దేని కొట్లాడుతున్నాం? మనం దేని కొట్లాడుతున్నాం? మనం రేట్ల గురించి. మళ్ళీ ఆఫీస్ ఎందుకు లేదు వేరే దగ్గర? ఓలా ఆఫీస్ ఎందుకు లేదు? ఎయిర్పోర్ట్లో కొట్లాడుతున్నాం. బరాబర్ ఆఫీస్ ఉంది, అక్కడ పికప్ పాయింట్లో ఉంటారు. పికప్ పాయింట్ ఉంటారు కదా అక్కడ పికప్ పాయింట్ అట్లుంటా. వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు నాకు అట్లా ఉంటుంది. కొద్దిగా ఉందా, ఇంకా నేనప్పుడు వీడియో చేస్తాను. అది సారీ అన్న. కాకపోతే అది డ్రైవర్ అన్న మాట్లాడింది. అది మేము వస్తే కూడా ఏం ఎంక్వైరీ చేయకండి, మేము బతుకుంటే మాకు కొడుతున్నా మీకు ఏం సపోర్ట్ ఉండదు, మీకు ఫోన్ చేయాలంటే గంట సేపు ఆగాలి. ఆమె ఫుల్ మొత్తుకుండు. దాని తర్వాత ఆమె ఏం ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేదు. కాకపోతే మనం కొట్లాడుతున్నాం కరెక్టే, ఓలా ఊబర్ స్ట్రైక్ గురించి. ఎయిర్పోర్ట్లో కొట్లాడుతున్నాం. మనం మిగతా దగ్గర ఎందుకు ఆఫీస్ లేదు? ఒకసారి ఆలోచించారన్నా మీరు? ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, రేపటికి మనకి ఏమైనా అందుబాటులో ఏం లేదు. ఇప్పుడు ర్యాపిడోలో అంటే కస్టమర్ కేర్ దొరికిపోతుంది, టక్కని దొరికిపోతుంది. ఊబర్లో దొరికిపోతుంది, కానీ ఓలాలో అయింది. ఓలాలో కొట్లాడాలి గంట సేపు, గంటన్నర ఆన్లైన్ ఉంటే అప్పుడు మనకు దొరకదు గ్యారంటీ లేదు. అది ఓలాలో కంపల్సరీ కొట్లాడాలి. ఉంటే ఇట్లే కొట్లాడండి. దేనికి? హైదరాబాద్లో ఒక ఓలా ఆఫీస్ ఉండాలి, ఎందుకు లేదు? అది దాని గురించి మాట్లాడినా. ఇట్లయితే కాదు ఇక, ఎందుకంటే డ్రైవర్లు అందరము చెప్తున్నారు కదా, మరీ దారుణంగా తయారవుతుంది. ఓలా అంత ఆఫీస్ లేదంటే విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఎయిర్పోర్ట్లో తప్ప ఇంకెక్కడ లేదు మన ఆఫీస్. ఆ ఆఫీస్ మళ్ళీ మిగతా సీట్లో ఎందుకు లేదు? అది మనకు రీజన్ కావాలి. ఎందుకంటే దీనిపైన మనం చెప్తున్నా, మేము డ్రైవర్లం, వాడిని పనులం కాము, మనం వాడిని పార్ట్నర్లం. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు అడిగే హక్కు ఉన్నది, అడిగితే మాత్రం అవుతుంది. లేదు ఇక మనం కాళ్ళపైన కాలు వేసుకొని మనం కూర్చున్నాం, మనకేంది ఇక ఆఫీస్ ఉండని ఉండకపోయినా మన బుకింగ్లు వస్తున్నాయి కదా అంటే, మనకు రేపటికి డ్రైవర్లకి ఏమైనా మనకి ఎవడు బాధ్యతలు లేడానా, ఇక మనం గాలిలో తీసుకోవాలంతే తప్ప ఇంకేం లేదు. ఆడ వచ్చేది లేదు, ఏం లేదు. చెప్తున్నా కదా, మీరే అబ్జర్వ్ చేసుకోండి. ర్యాపిడోలో కస్టమర్ కేర్ నెంబర్ కొట్టగానే దొరుకుతుంది, ఊబర్లో కస్టమర్ కేర్ కొట్టగానే దొరుకుతుంది. ఓలాలో కొట్టాలంటే కొట్టిరా. అసలు అక్కడ ఫోన్ చేయాలంటే ఏం అంత తప్ప తలనొప్పి. అబ్బా అర్ధగంట టైం పడుతుంది, ఎందుకు టైం వేస్ట్ అని మనం రైట్ అయిపోతాం. ఒక ఆఫీస్ ఉండాలి కంపల్సరీ. ఓలాలో ఒక ఆఫీస్ అనేది ఉండాలి, మన ప్రాబ్లమ్స్ ఏదని చెప్పాలి. ఎయిర్పోర్ట్లో కాదు, ఆఫీస్ ఉండవలసిన సిటీలో. ఒకటి గుర్తుపెట్టుకున్నాను. దాని గురించి మీరు ఎక్కడ వెళ్దామంటే అక్కడ రెడీ ఉన్నా. కాకపోతే ఆఫీస్ అయితే కంపల్సరీ పెట్టాలన్నా, లేదంటే ఇంకా మనకి వేస్ట్. ఊబర్ ఆఫీస్ ఉందో, రాపిడో ఆఫీస్ ఉందో అయితే నాకు అంత తెలియదు. కాకపోతే ఓలా ఆఫీస్ అయితే తీసిన నిన్న, అది కరెక్టే. అది లేదు, ఆఫీస్ అయితే లేదు ఇక్కడ. ఓలా బైక్ల షోరూమ్ మాత్రం మస్తున్నాయి. బైక్ల షోరూమ్ మస్తున్నాయి. మన ఓలా ఆఫీస్ ఎందుకు లేదు? మన బైక్ల పైన ఇంట్రెస్ట్, అది కూడా అడిగింది మనోడు. మీకు ఓన్లీ బైక్ల పైన అమ్ముకుంటుంటే
బైక్లు అమ్ముకోండి, ఈ యాప్ అనేది మొత్తం డిలీట్ చేసిన అంటున్నాను. సింపుల్గా వాళ్ళు ఒకటే కాన్సెప్ట్ అన్న, నీ ఇష్టం ఉంటే లేవడితో ఒకటే బుక్ ఓడి లేవటమంటున్నా అంటారండి. సింపుల్గా వాళ్ళ ఒకటే టాపిక్ ఏంటంటే, మేము బుకింగ్లు ఇస్తున్నాం, మా బాధ్యత ఇస్తున్నాం, మేము 10 రూపాయలు ఇస్తాం, 5 రూపాయలు ఇస్తాం, ఇంత అనేది ఇస్తాం, నువ్వు పికప్ చేసుకో లేకుంటే లేదంటారు అంతే. నీకు గడ్స్ ఉంటే లేపట్టుకో, లేదంటే వద్దు మానేసుకో, నేనేమన్నా బలవంతం అయితే చేస్తాం అంటారు. అట్లుంది సొసైటీ. ఇంకోటి మన యాప్ ఏదో యాప్ ఉంది, అది లాంచ్ అయిందా తెలియదు, లాంచ్ అయితే కనుక బుకింగ్లు వస్తున్నాయా లేదా తెలియదు. బుకింగ్లు వస్తే మాత్రం దానికి రేట్ ఎంత ఇస్తుందో చెప్పండి అన్న, అసలు ఏంది అర్థమవుతుంది. అది యాప్ అన్నా కొద్దిగా సపోర్ట్ ఉంటుందా అంటే, దాంట్లో నేను మన అన్నారు కొందరు, మన దాని తర్వాత కొన్ని ఆటోల పైన చూసినా నమా అని ఉంది. మన డౌన్లోడ్ చేయాలా నమా డౌన్లోడ్ చేయాలని అర్థమవుతుంది. నేనేమో మనలా డౌన్లోడ్ చేసి అంతా రిజిస్ట్రేషన్ చేసిన, కానీ ఆటోల పైన మొత్తం నమా అని ఉంది. అది అసలు ఏం అర్థమవుతుంది, పిచ్చి ఎక్కుతుంది. దాని గురించి చూస్ చేసేయండి అన్న. కాకపోతే ఓలా ఆఫీస్ గురించి మాత్రం కుట్టాదా అంటే నేనైతే రెడీ ఉన్నా. ఎయిర్పోర్ట్లో కొట్లాడతారా ఇక్కడ కొట్లాడతారా చెప్పండి, పోదాం అందరం డ్రైవర్లు అందరం కలిసి కొట్లాడతాం. ఎందుకంటే ఇక ఓలా పార్ట్నర్ మనం డ్రైవర్లో మనకి గుత్తకు ఇన్ని లక్షల పెట్టుబడి పెట్టి మనము ఆ డ్రైవర్లను జీతకాలం కాము, మనం పార్ట్నర్లో మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఇష్టం ఉన్నట్టు మన జబర్దస్త్ రోజు జబర్దస్త్ అవసరం లేదు. ఒకటి తిట్టినా కొట్టినా మనం కంప్లైంట్ ఇద్దామన్నా ఏం పోదు. కస్టమర్ క్యాన్సిలేషన్ మనం పెట్టుకుంటే మనకు ఒకటే ఆప్షన్ చూపిస్తుంది, కస్టమర్ ఫాల్ట్ అనేది. మళ్ళీ మన ఫాల్ట్ ఉన్నా కస్టమర్ వల్ల మన ఏం ఫాల్ట్ ఉంది, మన రేట్ బాగాలేదా, మళ్ళీ ఏం లేదా అని అది దేవునికి ఉండే రీజన్లు. అది మళ్ళా చెప్తున్నా, మొన్న ఇట్లా అయింది నాతో, 6 మంది ఎక్కుతారు, 10 దగ్గర నాతో కలిపి 8-9 మంది ఎక్కుతారు. అవి కూడా ఎక్కించుకోవాలి. మళ్ళీ దానికి ఎవరు అది చూసాడా ఏం చూడాలి, సీసీటీవీలో పెట్టమని చెప్పు, మనం ఎంతమంది ఎక్కుతారో ఏందనేది తెలిసిపోతున్నాను. ట్రాకింగ్ పెట్టమని చెప్పండి. ఇంతకుముందు మనకి పాత ఓలాలో ఇచ్చేటోడు ఒక టేపు ఒక డిస్ప్లే అన్నీ పెట్టేటోడు కదా, అట్లాంటివి పెట్టమని చెప్పు, మనకు అర్థమవుతుంది. అసలు ఏం నడుస్తుంది డ్రైవర్ల పైన ఏమవుతుందో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అసలు ఏం తెలియదు డ్రైవర్ల పైన ఏమవుతుంది, అసలు కస్టమర్లు ఎట్లా ఎక్కుతారు, ఆ లగేజ్ ఎట్లా పెడుతున్నారు, అసలు మనుషులు ఎంతమంది ఎక్కుతారు, అసలు ఆటోకి దీనికి డిఫరెంట్ ఎంత రేట్లు, వాళ్ళు తెలిసి పెడుతున్నా రేటు తెలియకుండా పెడుతున్నా అర్థం అదనా. కాకపోతే ఈరోజు అయితే నేను చెప్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా 2-3 ఇంకా మేబీ రేపు ఒకరోజు పని ఉంది. ఆ పని అయిపోయిన తర్వాత ఇక చూద్దాం ఏమవుతుంది అనేది. ఇంకా ఈ 2-3 అయితే పోలేదు. ఫోన్ కూడా ఇక రేపు కూడా మేబీ డౌటే. ఇక ఎల్లుండి నుంచి మాత్రం మళ్ళీ కంటిన్యూ మాత్రం వెళ్తాం. అది ఓకేనా. దయచేసి అర్థం చేసుకున్నా, మన ఓలాలో ఒక ఆఫీస్ ఉంటే మన బాధలు ఏమని చెప్పుకోవచ్చు, వాళ్ళ మాటలు వింటే. కానీ ఎయిర్పోర్ట్లో ఒకటే మేము అక్కడనే ఇస్తాం. అక్కడ ఎందుకు ఇస్తారంటే కస్టమర్లు అక్కడ వచ్చి అవుతారు కాబట్టి అక్కడ ఓలా ఆఫీస్ ఉంది, మిగతా దగ్గర లేదు ఎక్కడ. అది ఆలోచించండి. ఆఫీస్ నుంచి కొట్లాడదామంటే చెప్పండి, రెడీ ఉన్నాం సరేనా. ఇంకోటి చాలా ముఖ్యమైనదన్న, ఇప్పుడు మన ఊరు కుట్టుపోయినా ఏం చేసినా మన ఓన్ పోయి కంప్లైంట్ ఇవ్వాలంటే ఈ ఆన్లైన్లో అయితే పనులు కావు. మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ అంటే ఒకటే మాట్లాడు, ఇక కుట్లాడినావా ఇక కుట్లాలేవా బయట కుట్టినావా అంతే. సింపుల్గా వాళ్ళు సపోర్ట్ మాత్రం చేసేది కస్టమర్కి. కాకపోతే మన బాధ్యత కూడా ఏంటంటే మనం కూడా కొట్లాడితే ఎంతో ఏదో ఒకటి ఆఫీస్ ఉంటే మనకు కూడా మన బాధలనే చెప్పుకోవచ్చు అని. ఓకేనా. ఇది ప్లీజ్ ఇది కాబట్టి గమనించాను. కరెక్ట్ అనిపిస్తే కామెంట్ పెట్టండి, లేదంటే సరేనా. ఇది నేను చెప్పే బాధ్యత. ఎందుకంటే ఇక ఇంకోటి మెహందీపట్నం రెడ్ జోన్ అంటారు కదా, మన ట్రాఫిక్ జోన్లు చెప్తున్నాను మీకు. రెడ్ జోన్ అంటే అక్కడ పోయినా అంటే ఇక మీరు భస్మం ఏంటంటే పొద్దున్న చేసిన సంపాదన అంతా మీ నీళ్ళల్లో ఇది అంటారు కదా, అది అయిపోయినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అబ్జర్వేషన్ నుంచి నాకు వేరే పని ఉండే వెళ్ళాను బైక్ పైన. నాకు నియర్ బై ఎక్కడ నుంచి అంటే జూ పార్క్ కాదు, జూ పార్క్ అన్న 1 కిలోమీటర్ ముందే అనుకుంటా. అక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అయిందంటేనా నియర్ బై మళ్ళీ ఇక్కడ రిలీఫ్ అయింది, పురాణా పూల్ దగ్గర రిలీఫ్ అయింది. మళ్ళీ జడ్జిఖాన్ హాస్పిటల్ నుంచి జామ్ అయితే మొత్తం హ్యాబిట్స్ దాకా అంటే చౌరస్తా దాకా జంక్షన్ దాకా మొత్తం జామ్. దగ్గర బైక్ పైన నాకు గంట పట్టింది. మీరు మాత్రం ఆ రూట్లో మాత్రం వెళ్ళకండి. ఎక్కడ నుంచి ఈ రూటు ఓల్డ్ సిటీ రూట్, అంటే మన పురాణా పూల్ జూ పార్క్ రోడ్ మెయిన్. ఇంకా జూ పార్క్కి ఇలా హాలిడే ఉండే కాబట్టి ఇంకా ఆ గతి ఉంది. ఇక హాలిడే లేకపోతే ఇంకేం అవుతుందో నాకు తెలియదు. ఇక ఆ రూట్లో మాత్రం ఇప్పుడు పోకండి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది చూసుకోండి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే ట్రాఫిక్ అనేది హ్యూజ్, చాలా అంటే ట్రాఫిక్ జామ్ ఉంది. అక్కడ బుకింగ్ దొరికితే కనుక అక్కడ నుంచి మీకు ఇక్కడ బుకింగ్ ఆరంగడ ఇక్కడ దొరికిందంటే సింపుల్గా ఒక మాట చెప్పండి, బుకింగ్ లిఫ్ట్ చేసి చెప్పండి, మేడం ఆ రూట్లో అయితే నేను రాను, మీరు రమ్మంటే వస్తా, కానీ నేను ఇక్కడ నుంచి
అత్తాపూర్ నుంచి కొట్టేస్తా, మీకు ఓకే అంటే చెప్పండి, లేదంటే క్యాన్సిల్. సింపుల్, రెండే మాటలు. అక్కడ లోపల ఉన్నాయంటే మీరు బుకింగ్ తీసుకున్నారంటే ఈ పని అయిపోయినట్టే. ఓకేనా? ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్న, జాగ్రత్తగా నడిపేయండి. ఇంకా మళ్ళీ మెహందీపట్నం అంటారా, అదైతే అయిపోయింది. అది రాను ఏమవుతుందో అది దేవునికి ఎరక. కానీ మెహందీపట్నం ఇలాగే ఓల్డ్ సిటీకి ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు సాయంత్రం పూట వెళ్ళడం ఇంకా కష్టం, అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొన్ని రోజులు అంటే ఇక ఓల్డ్ సిటీకి పోవడం కొన్ని రోజులు బంద్ చేయడం. ఎందుకంటే ఇంకా దాంట్లో ఇంకా రోడ్డు కన్స్ట్రక్షన్లో కొన్ని నడుస్తున్నాయి గల్లీలో పోయేటట్లు కూడా లేదు. ఎక్కడ మట్టి తోవి బ్లాక్ చేస్తారు. కోటిలో చూసినాయి. అలా కోటి ఏంటంటే రోడ్లు మొత్తం తొమ్మివేసారు, మొత్తం మట్టి తోవి బ్లాక్ అయింది. మళ్ళీ బ్యాక్ రావాలంటే కూడా రాలేం, మళ్ళీ పోలేం. అట్లాంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కొద్దిగా అవాయిడ్ చేయండి, ఆ రూట్లలో మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. మెహందీపట్నం మాత్రం రూట్లో రాకండి. అక్కడ మీకు వెళ్ళేది ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి, కానీ మళ్ళీ వచ్చేది అక్కడక్కడ మాత్రం తీసుకోకండి బుకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తే అటు వెళ్ళండి. ఇక్కడ టొలిచేపు అవుట్ సైడ్, ఇక్కడేమో బంజారా హిల్స్ అవుట్ సైడ్. అంతే తప్ప అక్కడక్కడ మాత్రం తిరగకుండా. పెట్రోల్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఇంకా ఏసీలా అంటే మన పని అయిపోయినట్టే. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అవి రెండు మెయిన్ ఓల్డ్ సిటీ మెహందీపట్నం రూట్లో మాత్రం ఇప్పుడు మాత్రం తిరగకండి. మెయిన్ జూ పార్క్ రూట్ మాత్రం అసలు ఓపెన్. ఓకేనా? ప్లీజ్ వీడియో వస్తాయాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదని మీరే గుర్తు చూసుకున్నాను. ఓలా ఆఫీస్ ఉండాలి, లేకపోతే కష్టం. మనం పలానా గ్రామం వాళ్ళకి మనం పార్ట్నర్ ఓలా పార్ట్నర్ అంటారు వాళ్ళు. చూడండి, దాని ప్రకారం నేను తప్పు మాట్లాడితే మాత్రం కామెంట్లో, కరెక్ట్ మాట్లాడితే కూడా కామెంట్లో ఉంటుంది.